హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువాన్ మీడియా. నేను మీరాజన్. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో గీతాంజలి అనే అమ్మాయికి ఇళ్ల పట్టాలు రావడం వల్ల ఆమె మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకోవాలి, మళ్ళీ సీఎం చేసుకోవాలని మాట్లాడడం వల్ల ఆమె మీద కొంచెం ట్రోలింగ్ జరగడం, ఆమె సూసైడ్ చేసుకోవడం, మరణించడం, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? టీడీపీ జనసేన ట్రోలింగ్, ఎవరు ట్రోలింగ్లైనా ఒక ప్రాణాన్ని బలిగొనే విధంగా ట్రోలింగ్ చేయొద్దనేది సోషల్ మీడియా కానీ మిగతా జాగ్రత్తగా గమనించాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి. తనకు ఒక ఆనందంగా ఒక ఇల్లు వచ్చింది, అది ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటారు, అది కామన్. ఒక ఇల్లు అనేది ఒక ప్రతి మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళకి ఒక స్వప్నం ఉంటుంది. ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సగం జీవితంలో సగం వాళ్ళ జీవితాన్ని సాధించినట్టుగా అనుభవిస్తుంటారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చిందనే సంతోషాన్ని పంచుకోవడం తప్పలేదు. మనకు ఎవరైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దాని గురించి మనం పంచుకుంటాం, చెప్పుకుంటాం. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ప్రతి పార్టీ కూడా వాళ్ళ హయాంలో, మనం తెలంగాణ చూసుకుంటే కొంతమందికి దళిత బంధు వచ్చింది, కొంతమందికి రాలేదు, కొంతమందికి ఇండ్లు వచ్చినాయి, కొంతమందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టారు, అందులో కొంతమందికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు, మాకు ఈ ప్రభుత్వం వల్ల వచ్చింది, ఈ ముఖ్యమంత్రి వల్ల వచ్చింది, ఈ ముఖ్యమంత్రి తోటే మేము ఇలా లాభపడ్డాం, మరొకసారి గెలిపించుకుందామని చెప్పుకుంటారు. అది కామన్. ఇప్పుడు ఒకసారి లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళు మాకు ఇంత లబ్ధి చేశారని చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా చెప్పుకుంటారు. చెప్పుకోవడంలో కూడా తప్పులేదు. వాళ్ళ అభిమానం చాటుకోవడంలో తప్పులేదు. దాన్ని ట్రోల్ చేయడం, అది ఎవరు చేశారు, ఏం చేశారు, టీడీపీ లేదంటే జనసేన చేసిందా, పెయిడ్ బ్యాచా అనేది సెకండరీ. పెయిడ్ బ్యాచ్ అయినప్పటికీ తనకు లబ్ధి చేకూరిందా లేదని ముఖ్యం. ఒకవేళ లబ్ధి చేకూరకుండానే కనుక ఆమె ఆ విధంగా చెప్పినట్టయితే వీళ్ళు చేసే స్క్రోల్కు అర్థం ఉంటుంది. ఆ అమ్మాయికి కనుక, ఆ గీతాంజలి అనే అమ్మాయికి 4వ తారీఖు నాడు పట్టా తీసుకోవడం జరిగింది, 7వ తారీఖు నాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. ఇళ్ల పట్టా తీసుకున్న సందర్భంగా ఒకవేళ అది ఫేక్ ఇళ్ల పట్టా అయితే ఖచ్చితంగా వీళ్ళు దాని మీద క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయికి ఇల్లు రాలేదు, కానీ వైసీపీ బ్యాచ్ వాళ్ళే, వైసీపీకి సంబంధించిన వ్యక్తులే, పార్టీ వాళ్ళే అమ్మాయికి ఇల్లు రాకపోయినా కానీ ఇల్లు వచ్చిందని ఆ అమ్మాయితోటి అబద్ధం చెప్తున్నారని ట్రోల్ చేసినట్టయితే దానికి అర్థం ఉంటుంది. ఒక ప్రభుత్వం ఇచ్చింది నిజమే, పట్టాలు తీసుకుంది నిజమే, ఆ అమ్మాయి ఆ ఇల్లును సొంతం చేసుకుందే నిజమే అయినప్పుడు దాని మీద ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వాళ్ళు కానీ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, మనం దేన్ని ట్రోల్ చేస్తున్నాం, ఆ ట్రోల్ చేయడం వల్ల అవతల వ్యక్తి ఏ విధంగా హట్ అవుతున్నారు, హట్ అవ్వడం వల్ల ఒక జీవితం ఏ విధంగా, ఇప్పుడు అమ్మాయి చనిపోవడం జరిగింది, అమ్మాయి పిల్లలు భర్త వాళ్ళంతా ఏమవుతున్నారు. కొంతమంది అంటే సున్నిత మనస్కులు ఉంటారు, అంటే చిన్న మాట అంటే పడలేని వాళ్ళు ఉంటారు. 2 రోజులు స్క్రోలింగ్ తన మీద రావడంతో పెయిడ్ బ్యాచ్ అనో లేదంటే వైసీపీ చెప్పిస్తున్నారనో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది, ముఖ్యంగా చాలామంది సున్నితంగా ఉంటారు, మహిళలు ఇంకా సున్నితంగా ఉంటారు. వాళ్ళ మీద ఏదైనా మాట అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బయటకు వెళ్ళరు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించింది, రైలు కింద పడడం జరిగింది, ఈరోజు చనిపోవడం జరిగింది. అది నిజంగా ఒకవేళ టీడీపీ అలాగే జనసేన కనుక ట్రోలింగ్లో భాగస్వాములు అయ్యి ఉంటే మనకు ఖచ్చితంగా మనం దాని గురించి నిర్ధారించుకోలేకపోయినప్పటికీ నిజంగా వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపు ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చినా, వాళ్ళు మంచి పనులు చేసినా జనం లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా 108 సర్వీసులు కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ పొందిన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఒకరిగా ఇప్పుడు మనకు టీవీ మీడియాలు ఉండడం వల్ల అది స్క్రోలింగ్ అవుతుంది, బయట మైకుల ముందు చెప్తున్నారు, గ్రామాల్లో చెప్పుకుంటారు, మాకు ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, లేదంటే కేసీఆర్ ఇచ్చాడు, రేపు రేవంత్ రెడ్డి ఇస్తారని చెప్పి నలుగురికి చెప్తారు, కృష్ణులకు చెప్తారు. వాళ్ళు దాన్ని ఆనందాన్ని పంచుకోవడం, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా లభించిందంటే ఆనందాన్ని పంచుకోవడానికి షేర్ చేసుకుంటుంటారు. ఒక ఇల్లనే కాదు, ఏదైనా రేపు మనకు ఏదైనా ఉద్యోగం వచ్చినా ఏదైనా లబ్ధి చేకూర్చినప్పుడు కూడా మనం దాన్ని నలుగురికి చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాం. నాకు ఈ విధంగా వచ్చింది, వీళ్ళు సాయం చేసిరు అని చెప్పుకుంటాం. చెప్పుకున్న సందర్భంగా దాన్ని స్క్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాకున్న బాధ్యతలను విస్మరిస్తుందని చెప్పొచ్చు. సోషల్ మీడియా కూడా ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని
పెయిడ్ బ్యాచ్ అనడానికి ఒక అభిమానం చెప్పొచ్చు, పార్టీ కార్యకర్త అని చెప్పొచ్చు, పార్టీ సంబంధించిన ఆమెకు సానుభూతి పరులని చెప్పొచ్చు. సానుభూతి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలతో ఏదో విధమైన సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మనకు వస్తున్న పోలైన ఓట్లలో న్యూట్రల్ ఉండే వాళ్ళు ఓటేస్తారు, కార్యకర్తలు ఓటేస్తారు, వీళ్ళకు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకు కార్యకర్తలు ఉంటారు. న్యూట్రల్ ఉండే వాళ్ళు చెప్పరు, వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేస్తారు. ఒకసారి ఈ పార్టీకి వేసిన వారు మరొకసారి ఇంకొక పార్టీకి కూడా ఓటేసే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా వాళ్ళు ఒకే పార్టీకి కూడా ఓటేయరు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేను, అక్కడ ఉన్న ప్రభుత్వ పనితీరు, అక్కడ ఉన్న జరుగుతున్న పనులను వాళ్ళు బేరీజ్ వేసుకొని, అంచనా వేసుకొని ఎవరైతే ఈసారి అధికారంలో బాగుంటే, నీకు కార్యకర్తలు వద్దన్నా కావాలన్నా ఎవరు నిలబడ్డా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి వేసుకుంటారు. ఏ పార్టీ కార్యకర్త. టీడీపీ యొక్క ప్రధానమైన ఆరోపణ కూడా చేస్తుంది. గత ఎన్నికల్లో జరిగినప్పుడు వివేకానంద హత్య కేసు చేసిరు. ఇప్పుడు ఈ గీతాంజలి హత్య కేసు ముందర పెట్టి ఎన్నికలకు వద్దామని చూస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేసింది. దీని ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ ఆరోపణ ఒకవేళ ప్రత్యర్థి పార్టీ మా మీద రాకుండా ఉండడానికి అది టీడీపీ, వైసీపీ అంటే ఇక్కడ ఒకవేళ నిజంగానే ఈ స్క్రోలింగ్ వాళ్ళ అమ్మాయి చనిపోయేటట్టయితే అది టీడీపీకి పెద్ద డ్యామేజ్గా ఉంటుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద డ్యామేజ్గా ఉంటుంది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కూడా ఒక ఆయుధం వెతుకోవాలి. ఏమో ఆయుధం వెతుకోవాలి. వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగింది, కానీ అది మనం గమనించాల్సింది ఏంటంటే అది ఎన్నిక అయినాక జరిగింది, ఎన్నికకు ముందు జరగలేదు. వివేకానంద రెడ్డి హత్యకు దీనికి తేడా ఉంది. వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక జరిగింది. సీఎం కాకముందు జరిగింది. దాని ద్వారా లబ్ధి అంటే సింపతి పొందలేదు. ఏదైనా సింపతి ఉందంటే అంతకుముందు ఏదో కోడికత్తు సీన్ విషయంలో మాత్రం అది జరిగింది తప్పిస్తే హత్య విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం. అంటే టీడీపీ వాళ్ళు ఆరోపణ చేసింది ఏంటంటే వివేకానంద హత్య కేసులో ఆ కేసు నడవడానికి 5 years పట్టింది దాని గురించి తెలవడానికి. ఇప్పుడు ఈ కేసు కూడా అలానే చేస్తున్నారు అన్నట్టు ఒక ఆరోపణ. ఈ కేసు అమ్మాయి ఇంకా మనకు చూసినట్టయితే సూసైడ్ నోట్ ఏమైనా దొరికిందా అవన్నీ కూడా ఉంటాయి. సూసైడ్ చేసుకునే వ్యక్తులు పోలీసు వాళ్ళు ఏమైనా స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ల ఏం రాసింది, ఎందుకు చనిపోతుందని రాసింది. జనరల్గా మనం చూసుకుంటే ఈ స్క్రోలింగ్ విషయంలో అట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నిజంగానే స్క్రోలింగ్ విషయంలో అట్టయితే అది తెలుగుదేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ దీని కింద ఏమన్నా ఏదైనా మర్డర్ మిస్టరీ ఏదైనా ఉండినంటే ఖచ్చితంగా పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంటుంది. అమ్మాయి నిజంగానే ట్రైనింగ్ కింద సూసైడ్ చేసుకుందా, లేకపోతే ఇదేమన్నా బలవంతపు హత్యనా, ఇవన్నీ కూడా పోలీసు కేసులో తేలే అవకాశం ఉంది. ఇలా సూసైడ్ అయితే ఖచ్చితంగా స్క్రోలింగా, లేకపోతే ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా, ఇదొక్క కారణమేనా, లేకపోతే ఈ స్క్రోలింగ్ కారణమా, లేదంటే కుటుంబ సమస్యలా, లేదంటే ఇంట్లో వాళ్ళ సమస్యలా, ఇవన్నీ కూడా ముందు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు వస్తున్న వార్తల్ని మనం విశ్లేషించినట్టయితే స్క్రోలింగ్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది ఈరోజు తను మృతి చెందడం జరిగిందని చెప్పేసి మనకున్న వార్త సారాంశంగా చూడొచ్చు. అయితే ఈ కేసు వివరాలు పూర్తి వచ్చిన తర్వాత అమ్మాయి ఈ స్క్రోలింగ్స్ ట్రాల్స్ చేయడం వల్లనే సూసైడ్ చేసుకుందా, లేకపోతే మరేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనేది మనం ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా అనేది బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అవతల వాళ్ళు స్క్రోలింగ్ ఎక్కడి వరకు చేయొచ్చు అంటే అవతల వాళ్ళ జీవితాన్ని, ప్రైవేట్ లైఫ్ని ఇబ్బంది పెట్టినంత వరకు చేయొచ్చు. అవతల వాళ్ళు మరీ హట్ అయ్యి సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితి తీసుకురాకుండా నువ్వు చెప్పాల్సిన విషయం, ఆ అమ్మాయి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు తీసుకుంది, ఆ అమ్మాయి ఆమె సానుభూతి పర్లాలు, ఆమె వాళ్లకు ఫేవర్గా ఉంది, అంతే ఫేవర్గా ఉంది, దాని తప్పులేదు, ఫేవర్గా ఉంది, వాళ్ళ అభిమానాన్ని చాటుకుంది. వైఎస్పీ కార్యకర్త అని చెప్పు, కార్యకర్తలకే ఇచ్చిరు అని కూడా చెప్పుకో. స్క్రోలింగ్ ఏమేస్తావు, మిగతా అర్హులకు అందలేదు, ఆమె ఒకవేళ అనర్హత ఉంటే అనర్హత ఉన్న అమ్మాయికి ఇల్లు అందిందని చెప్పు. అప్పుడు ఆ అమ్మాయికి ఇంకొక ఇల్లు ఉంటే ఈ ఇల్లు తీసుకుందా, లేకపోతే అసలు ఇల్లు లేకుండా తీసుకుందా, అనర్హత ఉంది, కేవలం వైసీపీ కార్యకర్త కాబట్టి ఆ ఇల్లు ఇచ్చిరు అన్నప్పుడు అది కూడా జెన్యున్గా రీజన్గానే కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయా, లేదంటే ఏ విధమైన కారణాలు ఉన్నాయి, కేవలం స్క్రోలింగ్ కట్ అయిందా అనేది మనకు పోలీసు విచారణలు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాల్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత సంయమనంతో వివరించాల్సిన బాధ్యత అయితే సోషల్ మీడియాకు ఉందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అమ్మాయికి ఇద్దరు చిన్న పాపలు కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి? ఖచ్చితంగా ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటంటే అధికార పక్షంలో ఇది జరిగినప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం నుంచి ఇట్లాంటి ఇది జరిగినప్పుడు ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది, అవును మీరు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, 5 లక్షలు 10 లక్షలు ఎగ్జిక్యూషన్ ప్రకటించని చెప్తుంది. ఇప్పుడు ఆరోపణే ప్రతిపక్షం మీద ఉంది. ఇప్పుడు ఎవరు డిమాండ్ చేస్తారు? అధికార పక్షమే పూనుకొని వాళ్ళకి ఏదో ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళ పిల్లల సంరక్షణ ఇట్లాంటివి ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తల్లి లేని లోటు అనేది ఎవరు తీర్చగలరు? తల్లి ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఏదో వాళ్ళది వాళ్ళు చూసుకోగలరు. చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మరింత బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఓకే సార్.